పట్టుబట్టి హైదరాబాద్కి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఐటీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఒక సంక్షేమ రాజ్యాన్ని ఇస్తే చంద్రబాబు గారు దాని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఆ వనరులు సృష్టించేటటువంటి పద్ధతిలో ఆయన రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా అందులో నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషే. ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కూడా ఒప్పుకోవట్లే. ఇక్కడ ఏ పార్టీ అయితే జన్మనిచ్చిందో ఆ పార్టీ అధినాయకుడు, అందరికీ తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కూడా ఆయన అభ్యంతరం పట్టే పరిస్థితికి వచ్చింది. నిన్న కాక మొన్న అక్రమ కేసుల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎంత నికృష్టం అంటే స్వీట్లు పంచుకునే స్థితికి ఆ శాసనసభ్యుడు వచ్చాడని చెప్తున్నారు. అంటే సాక్షాత్తు ఈ హైదరాబాద్ని తెలుగు ప్రజల గౌరవాన్ని నిలిపి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఒక పెద్ద మనిషిని ఈ రాష్ట్రంలో దేశంలోనే అందరి నాయకులు గౌరవించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అప్పుడు చంద్రబాబు గారిని మీరు వ్యక్తిగతంగా దూషించొద్దు, ఆయన విజనరీ, ఆయన ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు చేశాడు, మీరు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరు కూడా చంద్రబాబు గారిని ఏ రకంగా వ్యక్తిగత దోషాలు చేయొద్దని చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అంటే రాజకీయాల్లో ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక గౌరవం, ఒక మర్యాద తెలిసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు.